హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమౌని కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన అందరి ఫేవరెట్ నాన్ వెజ్ కర్రీ బోటి. ఏంటి బోటి అని చెప్పంగానే వావ్ అనుకుంటున్నారు కదా? అవునండి, ఈసారి బోటి కర్రీ కాదు, బోటి ఫ్రైతో మీ ముందుకు వచ్చాను. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఈ బోటి ఫ్రై చపాతీ, రైస్ ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇంత మంచి బోటి ఫ్రైని ఈజీగా, క్విక్గా, ఆలస్యం లేకుండా చెప్పేస్తాను. మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసే ముందు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా? వీడియో స్టార్ట్ చేయాలంటే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టేసేయండి. చూసారా, ఇక్కడ నేను బోటి కర్రీని మంచిగా కడుక్కొని ఉడికించి తీసుకున్నాను. నేను ఎలా ఉడికించానో ఒక్కసారి చూపిస్తాను చూడండి. చూసారా, ఇలా వేలితో అన్నంగానే మనకి తునిగిపోవాలి. ఈ బోటిని ఎంత నీట్గా కడిగితే అంత బాగుంటుందండి, లేదంటే స్మెల్ వచ్చి అసలు తినడానికే రాదు. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం సాజీరా, కొంచెం 2 రెబ్బల ఆకులు, 2 యాలకులు, 2 లవంగాలు, అలాగే కొంచెం చెక్క వేసి అవి కాస్త వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ లేనందుకు స్కిప్ చేసేసాను. సో ఉల్లిపాయ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. వేయించాక టమాటాలు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోండి. పెద్ద సైజు అయితే 2, చిన్న సైజు అయితే 3 కట్ చేసి వేసుకోండి. ఇవి కూడా మంచిగా మగ్గనివ్వండి. చూసారా, ఈ మాదిరిగా మగ్గిన తర్వాతకి కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేదాకా మంచిగా వేయించుకోండి. చూసారా, ఇక్కడ నేను మంచిగా వేయించుతున్నాను. చూసారా, అలా వేయించిన తర్వాతకి మనం కడిగి ఉడికించి పక్కన పెట్టుకున్న బోటి ఉంటుంది కదా, అది మొత్తం అందులో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి మొత్తం ఆయిల్ అంతా అందులోకి పట్టే వరకు మంచిగా వేయించుకోండి. చూసారా, ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా ఉంటుంది. సో ఇలా కలిపాక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి. ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి నీట్గా మొత్తం కలిపేసేయండి. కలిపేశాక క్యాప్ పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మగ్గనివ్వండి. చూసారా, మధ్య మధ్యలో కలిపితే ఈ వాటర్ కనిపిస్తున్నాయా, ఈ వాటర్ అంతా ఎగిరిపోయి మొత్తం ఆయిల్ బయటికి తేలే వరకు మంచిగా క్యాప్ పెడుతూ కలుపుకుంటూ ఉండండి. చూడండి, ఇక్కడ మంచిగా వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ వచ్చేసింది. ఈ మాదిరిగా వేయించుకున్న తర్వాతకి కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి మంచిగా మొత్తం బోటి కర్రీకి అంతా పట్టే వరకు మంచిగా కలుపుని మళ్ళీ క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ అలా మంచిగా మగ్గనివ్వండి. చూసారా ఎంత మంచిగా మగ్గిందో. అంతే అండి, ఇంకా బోటి కర్రీ పర్ఫెక్ట్గా ఎలాంటి వాటర్ వేయకుండా మంచిగా ఫ్రై రెడీ అయిపోయింది. బాగుంది కదా వీడియో? మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి డెఫినెట్గా ఎలా వచ్చిందో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇది బోటి కర్రీ కంటే ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూసారా ఎంత మంచిగా పొల్లుగా నీట్గా ఎంత బాగుంది కదా? ఇది చపాతీలోకైనా, రోటీలోకైనా, ఎందులోకైనా, అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇంత మంచి టేస్టీ బోటి కర్రీ చేయకుండా ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో thank you for watching my video. For more videos, like, share and subscribe to my channel Sirimoni Kitchen Vlogs. Thank you. Bye bye.